నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. 100 ఏళ్ల సుప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం కోసం తెలంగాణ విద్యా రంగంలో నూతన ఉత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చారిత్రక సందర్శన చేపట్టబోతున్నారు. 2 దశాబ్దాల తర్వాత ఓయూలో సీఎం అడుగు పెట్టబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన 80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు. ఇవి 1200 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తాయి. అదనంగా గిరిజన విద్యార్థుల కోసం 10 కోట్లతో నిర్మించే మరో 2 హాస్టళ్లకు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 10 కోట్ల విలువైన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ఇది విద్యా పరిశోధన సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగంలో విద్యా సంస్కరణలు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. అంతేకాక సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని, విదేశీ అధ్యయన పర్యటనలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ చర్యలు ఓయూ విద్యార్థులకు నూతన అవకాశాలను అందించడంతో పాటు విశ్వవిద్యాలయాన్ని ఆధునిక విద్యా కేంద్రంగా మలచడంతో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. వందేళ్ల సుప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం కోసం తెలంగాణ విద్యారంగంలో నూతన ఉత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చారిత్రక సందర్శన చేపట్టబోతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు ఓయూ సందర్శన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, వివరాలేంటి? జ్యోతి, ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సాహసం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాహసం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే 20 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కు వెళ్ళలేదు. సో దీంట్లో విద్యార్థుల నుంచి ప్రతిఘటనలు కావచ్చు, నిరసనలు కూడా ఎదురవుతాయని చెప్పి కూడా కొంత అనవసరంగా అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఆ నిరసనలు ఎదుర్కోవడం ఎందుకు, సో విద్యార్థుల నుంచి మరొకసారి ప్రతిఘటన ఎందుకు, కొరివితో తలగొక్కోవడం ఎందుకని చాలామంది ఇప్పటికీ మరి తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆ సాహసం చేయలేదు. మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. సో దీంతో మరి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో ఏదైతే మరి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హామీ ఏదైతే ఉందో అది ఇంతవరకు నెరవేరలేదు. సో కేవలం ఒక 60,000 ఉద్యోగాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లను ఇప్పుడు భర్తీ చేసి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటూ మరి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ అంశంలో మరి ఉద్యోగాల భర్తీ చేసింది మేమే అని చెప్పుకుని కార్యక్రమం అయితే చేస్తోంది. ఇదే అంశంలో బీఆర్ఎస్ మరొక వైపు కూడా విమర్శలు చేస్తుంది. సో మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు ఆర్డర్లు ఇచ్చి అదంతా మీరు ఫుల్ఫిల్ చేసినట్టు మీరు చెప్పుకుంటున్నారని చెప్పడం కావచ్చు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కనుక సో అక్కడ అడుగు పెట్టడానికి సాహసించడం నిజంగా అభినందనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో మరి
కేవలం విద్యార్థులు మాత్రమే అక్కడ అవస్థలు పడుతున్నారు. ఉద్యమాలకు మరి అది ఖచ్చితంగా పురిటిగడ్డగా భావిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది మేధావులు మరి అక్కడ చదువుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కూడా అక్కడ విద్యను అభ్యసించారు. సో మరి 100 ఏళ్లలో చాలామంది మేధావులు మరి తెలంగాణ కోసం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మరి మొత్తానికి అక్కడ విద్యను అభ్యసించి చాలామంది మరి గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అక్కడి నుంచే మరి డీలిట్ అంటే గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. కేవలం ఉస్మానియా నుంచి మాత్రమే నేను ఇది తీసుకుంటానని చెప్పి ఆయన దేశంలో ఏ యూనివర్సిటీ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన ఆ డీలిట్ అనే డాక్టరేట్ను అందుకోవడం కావచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇదే క్రమంలో మరి ఎక్కడికక్కడ విద్యార్థుల హౌస్ అరెస్టులు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన విద్యార్థి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సో మొత్తానికి మరొకసారి కూడా ఓయి చుట్టూ ఇనుప కంచెలు కూడా నిర్మించారు. సో ఈ అంశంలో మరి ఎక్కడ ఎలాంటి అపశృతి దొరలకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. సో అయినప్పటికీ కూడా మరి నిరసన గలం అనేది అయితే మరి అక్కడక్కడ వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయిలో అడుగు పెడుతున్నాడు. సో ఎవరు చేయలేని సాహసం తాను చేస్తున్నాడు. దాంట్లో మరిక అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే మరి ఉస్మానియా యూనివర్సిటీ గత దశాబ్దాలుగా కూడా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా, తర్వాత కోర్సుల విషయంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కావచ్చు, మెస్ ఛార్జెస్ మెస్సులకు సంబంధించి కూడా మరి వారికి సౌకర్యాలు కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పి విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు అనేక సార్లు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో మరొక విద్యాశాఖ మంత్రిగా తాను వెళ్తున్నాడు. అదే క్రమంలో సీఎం కూడా తానే కనుక సో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. సో దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు కనుక మరి కాంగ్రెస్ శ్రేణులు అయితే చాలా మరి ఇది ఒక గొప్ప అవకాశము, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మహర్దశ పట్టబోతుందని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బిల్డింగ్లకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. సో మరికొన్ని బిల్డింగులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆధునీకరించే విషయంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో మమేకంగానే ఉన్నారు. సో విద్యార్థుల డిమాండ్లే ఉన్నాయి. దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిక మిగిలిన సుమారు 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే అంశంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా విద్యార్థులతో మరి ఆయన ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. ఈ అంశంలో విద్యార్థులు మరి చాలా అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అసౌకర్యాల విషయంలో కావచ్చు, తర్వాత కోర్సుల విషయంలో కావచ్చు, యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసే విషయంలో కావచ్చు, మరొక వైపు హెచ్సియు ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రేంజ్లో మరి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చెందలేదు. కేవలం ఉద్యమాలకు పురిటిగడ్డగా మాత్రమే పేరొందిన ఉస్మానియా యూనివర్సిటీలో నిజంగా పాలకుల నిర్లక్ష్యం మూలంగా అక్కడ కోర్సులు కూడా అప్గ్రేడ్ కాలేదు, విద్యార్థుల సౌకర్యాలు కూడా మెరుగుపడలేదు. కనుక ఈ అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఉస్మానియాలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. సో దీంట్లో మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీ పేరుకు తగ్గట్టుగా దాన్ని మరి మార్చే క్రమంలో, అభివృద్ధి చేసే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారు. సో మొత్తానికి గతంలో ఏ సీఎం కావచ్చు, తర్వాత ఏ పొలిటీషియన్ కావచ్చు, ఏ మంత్రి కావచ్చు అక్కడ అడుగు పెట్టడానికి మరి సాహసించని విషయంలో మరి తెలంగాణ సీఎంగా అలాగే విద్యాశాఖ మంత్రిగా ఆయన యూనివర్సిటీలో అడుగు పెట్టడం కావచ్చు, తర్వాత విద్యార్థుల నుంచి వచ్చే డిమాండ్లు ఏమున్నాయో స్వయంగా తెలుసుకోవాలనుకోవడం మాత్రం నిజంగా ఒక సాహసమే అని చెప్పుకోవచ్చు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఖచ్చితంగా మార్గదర్శ పడుతుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి మొట్టమొదటి మరి తెలంగాణకు సంబంధించిన విశ్వవిద్యాలయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో దాని రూపురేఖలు మారిపోతాయని కూడా అంతా భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా మిగిలి ఏవైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా భర్తీ చేసిన తర్వాతనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియాలో అడుగు పెట్టాలనే డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులు గెలు శ్రీనివాస్ యాదవ్ కూడా మరి ఇలాంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఎలాంటి మరి అవాంతరాలు ఉండకుండా కూడా కావచ్చు, తర్వాత ఎలాంటి నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు. సో మరి శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ సీఎం
అలాగే తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా చుట్టూ కూడా మరొకసారి కంచె కూడా మరి ముళ్ళ కంచెను కూడా నిర్మించారు. సో మొత్తానికి ఉస్మానియా పర్యటన అయితే ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతోంది. సో కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియాకు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ మరి గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సో అయినప్పటికీ కూడా ఆయన పర్యటన ఎలా ఉంటుంది, ఎలాంటి నిరసనలు వ్యక్తం అవుతాయని చెప్పి కూడా ఒక ఆసక్తి కనిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన సీఎంగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం అయితే మరి అంతా కూడా మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మరి ఇలాంటి కార్యక్రమం చేయడం కావచ్చు, ఇలాంటి సాహసం చేయడం కావచ్చు, నిజంగా మరి ఆయనను అభినందించవచ్చు. సో దీంట్లో కొంత మరి నిర్బంధాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ కూడా మొత్తానికి అక్కడ అడుగు పెట్టాలనే ధైర్యం చేయడం మాత్రం నిజంగా అభినందనీయం. ఇదే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు కూడా మార్చేందుకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి పూర్తిగా దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ఏదైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో ఉస్మానియాలో వాటిని పరిష్కరించడం కావచ్చు, అదే సమయంలో ఖాళీగా ఉన్న మరి ప్రభుత్వ ఉద్యోగాలు 1 ఇయర్లో మరి ఫుల్ఫిల్ చేస్తామన్నారు. సో దాని విషయంలో మరి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.